నెల్లూరు రూరల్ నియోజకవర్గానికి 100 కోట్లు సీఎం జగన్మోహన్ రెడ్డిని అడిగి తెచ్చా ఆదాల 4 ఏళ్లు అంధకారపు రోడ్లని అభివృద్ధి చేశా. అర్బన్ డెవలప్మెంట్ కేంద్రం నుండి 30 కోట్లు రూరల్ కి తెచ్చాను ఆదాల. నా ఎంపీ నిధులు 12 కోట్లు రూరల్ లో అభివృద్ధికిచ్చాను ఆదాల. గెలిపించండి 1500 కోట్లు తెచ్చి చరిత్ర సృష్టిద్దాం ఆదాల. అందరికీ మంచి చేసే ఆదాలన్నకే మా ఓటు. ఆత్మీయ సమావేశంలో సీనియర్ సిటిజన్స్ బహిరంగ వ్యాఖ్యలు. వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఆదాలకు ఆత్మీయ స్వాగతం. 27వ డివిజన్ రిత్విక్ లేఅవుట్ లో ఆత్మీయ సమావేశం. 50 మంది యువకులు వైఎస్ఆర్సీపీలో చేరిక. తాను రూరల్ ఇన్ఛార్జ్ గా కేవలం 9 నెలల సమయంలోనే 150 కోట్లతో అభివృద్ధి నిర్మాణ పనులు పూర్తి చేయడం జరిగిందని నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే అభ్యర్థి ఆదాల ప్రభాకర్ రెడ్డి చెప్పారు. తాను ఎక్కడ పనిచేసినా కూడా ఆ ప్రాంతం అభివృద్ధిని మాత్రమే ఆకాంక్షిస్తారని, ఎటువంటి వివాదాలు, గొడవలు, ఇబ్బంది పెట్టడం అనే వాటిని ప్రోత్సహించలేదని వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఆదాల అన్నారు. శాంతిని నెలకొల్పాను. మీ అందరికి కూడా తెలుసు, ఈ రోజు నెల్లూరు శరవేగంగా పెరుగుతూ ఉందంటే దానికి కారణం మన కృష్ణపట్నం పోర్టు. అది ఎప్పటి నుంచో 20 ఏళ్లుగా నిలిచిపోయిన దాన్ని నేను పర్సనల్ గా నాకున్న సంబంధాలతో వైఎస్ రాజశేఖర రెడ్డి గారి దగ్గరికి పోయి వివరించి, అంతకు ముందు ఉన్న ఏజెన్సీ కాంట్రాక్టర్లు అసలు పనే మొదలు పెట్టుకుంటే వాళ్ళని తీసేయించి వేరే వాళ్ళకి ఇప్పించి మొదలు పెట్టించాం. తర్వాత పవర్ ప్లాంట్స్ తీసుకొచ్చాం, ఆయిల్ ప్లాంట్స్ తీసుకొచ్చాం, ఇంకా అనేక ఇండస్ట్రీస్ తీసుకొచ్చాం. ఇన్ని తీసుకొచ్చినా అక్కడ ఒక చిన్న గొడవ కూడా జరగకుండా అక్కడ ఉండే రైతులకు న్యాయమైన కాంపెన్సేషన్ ఇప్పించాం. అక్కడ ఉన్న పేదవాళ్ళకి కాంపెన్సేషన్ ఇప్పించాం. ఇన్ని చేసినందువల్ల దగ్గర అక్కడ 30,000 మంది ఈ రోజు ఉద్యోగాలతో పనిచేస్తూ ఉన్నారు. నేను ఎక్కడున్నా కూడా రౌడీజాన్ని ప్రోత్సహించలేదు, గ్రామాల్లో తగువులు పెట్టలేదు. మనకి ఎలక్షన్లోనే రాజకీయాలు, అవతల అందరూ మన వాళ్ళనే ఉద్దేశంతో ఏ గ్రామంలో కూడా కొంతమంది వస్తుంటారు, వాళ్ళు మనవాళ్ళు కాదు, వాళ్ళ మీద కేసులు పెట్టాలి, అది ఇది. నేను సర్ది చెప్పేవాడిని, అందరూ మన వాళ్ళే, మీరందరూ కలిసి ఉంటేనే గ్రామాలు అభివృద్ధి చెందుతాయి, లేదంటే కొట్లాట్లు, కేసులు, కోర్టులు తిరగడం సరిపోతుందని నచ్చ చెప్పి నేనుండే ప్రాంతంలో పోలీస్ కేసు అనేది లేకుండా చేశాను. ఇదంతా కూడా మీ అందరికి కూడా తెలిసి ఉంటుంది. నాకేమి పర్సనల్ ఆశలు ఏమి లేవు. నాకు 2 అమ్మాయిలు ఉంటే 20 ఏళ్ల కిందట ఎప్పుడో పెళ్లిళ్ళు అయిపోయి వాళ్ళ పాటికి వాళ్ళు ఉన్నారు, నా పాటికి నేను ఉన్నాను. నాకేమి లేఅవుట్లలోనో, బిల్డింగుల్లోనో, లేకుంటే ఇంకేదైనా కాంట్రాక్టర్లోనో డబ్బులు తీసుకోవాల్సిన అవసరం లేదు, ఎవరినన్నా వేధించాల్సిన అవసరం లేదు, ఎవరినన్నా కొట్టించాల్సిన అవసరం కూడా లేదని కూడా ఈ సందర్భంగా మీ అందరికి కూడా తెలియజేసుకుంటూ, నేను ఫిబ్రవరిలో ఈ రూరల్ ఛార్జ్ తీసుకున్నాను. నాకు 3 నెలలు ఎక్కడెక్కడ ఏమి పనులు కావాలనే దానికి ఆ 3 నెలలు సరిపోయింది. తర్వాత 6 నెలలు మిగిలింది. తర్వాత మళ్ళా ఎలక్షన్ కోడ్ వచ్చింది. ఆ 6 నెలల్లో 150 కోట్లు తీసుకొచ్చాం. దాంట్లో 100 కోట్లు మన ప్రభుత్వం నుంచి తీసుకొచ్చాను. నేను ఎంపీగా ఉన్నాను కాబట్టి అది కూడా కాకుండా అర్బన్ డెవలప్మెంట్ అండ్ హౌసింగ్ లో నేను స్టాండింగ్ కమిటీ మెంబర్ని. సో నా ఇన్ఫ్లుయెన్స్ వాడుకొని అక్కడున్న సెక్రటరీలు, మంత్రులతో మాట్లాడుకొని మనది స్మార్ట్ సిటీ కింద 30 కోట్ల రూపాయలు ఈ 6 నెలల్లో తీసుకొని వచ్చాను. అంతేకాకుండా నా ఎంపీ నిధుల్లో మిగిలిచ్చిన 12 కోట్లు కూడా ఇక్కడే ఇవ్వడం జరిగింది. ఎందుకంటే చాలా దగ్గర ఒక పని మొదలు పెట్టుబడి అందరూ వచ్చి పైన పడసాగారు, నాకు రోడ్డు వేయండి, మాకు రోడ్డు వేయండి అంటే. చాలా వరకు వేయగలిగాము, ఇంకా కూడా వేయాల్సినవి ఉన్నాయి. అసలు ముఖ్యంగా దీనికి కారణం మన ప్రాంతాల్లో లేఅవుట్లు వేసే వాళ్ళు గీతలు గీసి అమ్మేశారు, రోడ్లు వేయలేదు లేఅవుట్లలో. ఇప్పుడు మేము వచ్చిన తర్వాత స్ట్రిక్ట్ గా చెప్పాం, లేఅవుట్లు సిమెంట్ రోడ్లు కానీ లేకుండా ఉంటే ఆ లేఅవుట్లో ఇళ్లకు పర్మిషన్లు ఇవ్వద్దు, సేల్స్ కూడా ఆపేస్తామని కూడా చెప్పడం జరిగింది. ఇప్పుడు మీరు చూసుంటారు, ఎక్కడ చూసినా లేఅవుట్లలో సిమెంట్ రోడ్లు వేస్తూ ఉన్నారు. గతంలో ఆ పరిస్థితి లేదు. ఇట్లా ఈ విధంగా మనం చాలా వరకు అభివృద్ధి చేశాం. రాబోయే 5 సంవత్సరాల్లో ఇంకా కూడా మన రూరల్ ప్రాంతాన్ని అన్ని విధాలా కూడా అభివృద్ధి చేస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, పేదవాళ్ళని ఆర్థికంగా ఆదుకోవాలి, వాళ్ళ పిల్లలు చదువుకునేదానికి మనం అన్ని వస్తువులు ఏర్పాటు చేయాలి, వాళ్ళ ఆరోగ్యానికి మనం అన్ని విధాలా కూడా
సహకరించాల్సిన అవసరం. ఈ కార్యక్రమాలన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో జరుగుతున్నాయని కూడా మీ అందరికి కూడా తెలుసు. కొంతమంది పేదవాళ్ళకి ఏంది పెట్టేది, అంత దోసి పెట్టేది ఎట్లా అని మాట్లాడిన సందర్భాలు కూడా ఉన్నాయి. అది కరెక్ట్ కాదు. పేదరికాన్ని తగ్గించాల్సిన బాధ్యత మనందరి మీద కూడా ఉందని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, తర్వాత సచివాలయ వ్యవస్థ, ఇది చాలా గొప్ప వ్యవస్థ. మన భారతదేశంలో ఎక్కడా కూడా లేదు, మన రాష్ట్రంలో ఉంది. ఎందుకంటే నేను మెంబర్గా చాలా రాష్ట్రాల్లో తిరిగాను. నన్ను అడిగేవాళ్ళు, మీ రాష్ట్రంలో సచివాలయ వ్యవస్థ, వాలంటీర్ వ్యవస్థ చాలా బాగా పనిచేస్తుందంట కదా, మా వాళ్ళకు కూడా చెప్పి మేము పెట్టిస్తామని అక్కడ ఉండే పార్లమెంటు సభ్యులు మాట్లాడటం కూడా విన్నాను. ఎందుకంటే ఇంతకుముందు ఎవరైనా ఏదైనా కావాలంటే ఎంఆర్ఓ ఆఫీసులు, ఆర్టీఓ ఆఫీసులు లేదా కలెక్టర్ ఆఫీసులు చుట్టూ తిరిగే పరిస్థితి ఉండింది. ఈరోజు ఆ పరిస్థితి లేదు. పేదవాళ్ళకి ఏదైనా ఇచ్చే డబ్బులుంటే నేరుగా వాళ్ళ ఖాతాల్లో లంచాలకి తావు లేకుండా జరుగుతూ ఉంది. ఇట్లా అనేక కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. మీరందరూ కూడా బాగా తెలిసిన వాళ్ళు, పెద్దవాళ్ళు. మీరు ఒక్కొక్కరు ఒక ఓటు కాదు, ఒక్కొక్కరు 100 ఓట్లు మినిమం చేయించగలిగిన శక్తి ఉండేవాళ్ళు. కాబట్టి మీరందరూ కూడా మన నెల్లూరు జిల్లాలో రౌడీజానికి తావు లేకుండా శాంతియుత వాతావరణం నెలకొల్పేదానికి, ఎందుకంటే ముఖ్యంగా మన నెల్లూరు ప్రజలు బయటపడరు, శాంతిని కోరుకుంటారు, గొడవలను కోరుకోరు. ఎన్నికల్లో వాళ్ళు చేయదలుచుకుంది చేస్తారు. కాబట్టి మీరందరూ నన్ను, జగన్మోహన్ రెడ్డి గారిని, విజయసాయి రెడ్డి గారిని మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తారని, ఆశీర్వదించాలని కోరుకుంటూ మీ అందరి వద్ద సెలవు తీసుకుంటున్నాం. జై హింద్.